కాంగ్రెస్ పాలనపై జనం భగ్గుమంటున్నారు. కనీసం రహదారులు బాగు చేయటం లేదని మండిపడుతున్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం బెల్కటూరు సమీపంలో రహదారి గుంతలమయంగా మారింది. తాండూరు నుంచి పెద్దేముల్ వెళ్లే రహదారిలో గోతులు ఏర్పడ్డాయి. ఇటీవల కురిసిన వర్షాలతో మొరం కంకర కొట్టుకుపోయింది. రహదారి బురదమయంగా మారటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. తాండూరు మండలం బెల్కటూరు సమీపంలో వాగు వద్ద 2.30 కోట్ల రూపాయలతో బ్రిడ్జి నిర్మించారు. ఇరువైపులా అప్రోచ్ రహదారి నిర్మించారు. గౌతపూర్ చెక్పోస్ట్ నుంచి కరణ్కోట్ గ్రామానికి R&B నిధులు 4.60 కోట్ల రూపాయలతో రహదారి రెన్యువల్ పనులు జరుగుతున్నాయి. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ బెల్కటూరు రైల్వే గేట్ నుంచి కొత్త బ్రిడ్జి వరకు తవ్వించారు. రోడ్డు లెవెలింగ్లో భాగంగా మొరం వేసి వదిలేశారు. ఇటీవల వర్షం కురవటంతో బెల్కటూరు రైల్వే గేట్ నుంచి నూతన బ్రిడ్జి వరకు బురదగా మారింది. దాంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. రహదారికి మరమ్మతు చేయకపోవడంతో ప్రమాదాలకు గురవుతున్నామని మండిపడ్డారు. వెంటనే రహదారికి మరమ్మతులు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ రోడ్డు అసలు బండ్లు ఎరుగుతున్నాయి, బేరింగ్లు పోతున్నాయి, లారీలు బస్సులు కూడా నడచలేవు సార్. సరిగా బాగా వస్తున్నది, ఇక ఫుల్గా గుడిక చాలా ఉన్నది. వాన పడితే చాలా మట్టి వేయడం వల్ల రోడ్లు లారీలు పోవడానికి రావట్లేదు, ఆటోలు పోవడానికి రావట్లేదు, బైకులు కింద పడుతున్నారు. ఆ బెల్కటూరు రస్తా కూడా అలాగే అయిపోయింది. పూర్తిగా మొత్తానికి కిచిడి అయి రోడ్లు నడవని పరిస్థితులు అయిపోతుంది. తొందరగా రోడ్లు వేపిస్తే మంచిదని కోరుకుంటుంది. వర్షం పడప్పుడు రోడ్డుకి బేకారు ఇంతకుముందు బాగుండే, మరింత గొరవించి బెల్కటూరు బ్రిడ్జ్ ఉందా దాటి అదొకటి బాగా చేసేది, అంతా వేస్ట్ చేసిన లాభం లేదు. చాలామంది ఇబ్బంది అవుతున్నారు, లారీ డ్రైవర్లకు, వరదలకు, పరిశ్రమలకు అందరికీ.